ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. శ్రీవల్లి నాన్నా, కాఫీ. ఏంటమ్మా నువ్వు తీసుకొచ్చావు? మీ అమ్మ ఏం చేస్తుంది? తను టిఫిన్ ప్రిపేర్ చేస్తుంది నాన్న. ఏంటమ్మా? నాన్న, ఆస్తి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద రాసి మంచి పని చేశారు. ఇక మనలో ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం రాదు. అందరం సంతోషంగా ఉండొచ్చు. అవునమ్మా, ప్రతి సమస్యకి ఏదో ఒక పరిష్కారం తప్పకుండా ఉంటుందన్నట్టు ఆస్తికి సంబంధించి ఇక మీదట ఏ సమస్య రాదు. మీ అమ్మ ఆరోగ్యం కూడా చాలా వరకు కుదుట పడింది కాబట్టి ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అమ్మ కూడా చాలా హ్యాపీగా ఉంది. మనసులో మీకు తెలియని బాధ ఉంది. అది దినేష్ అన్నయ్య గురించి. తను కూడా ఇక్కడికి వచ్చేస్తే అప్పుడు అమ్మ ఆనందంగా ఉంటుంది. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏం లేదు నాన్న, మన నవీన్ మొన్న రాసిన పరీక్షలో ఫస్ట్ క్లాస్ వచ్చాడంట. అవునా? చాలా సంతోషం. ఈ విషయం మీ అమ్మకి తెలుసా? అమ్మే నాకు చెప్పింది నాన్న. అమ్మ వాణ్ణి స్కూల్ దగ్గర ప్రతిరోజు కలుస్తుంది. వాడు కూడా అప్పుడప్పుడు ఇంటికొస్తున్నాడు. నానమ్మ మనవడు ఇద్దరు బాగా దగ్గరైపోయారు. పోనీలే అమ్మా, కొడుకు తనకి దూరంగా ఉన్నా కూడా మనవడు తనకు దగ్గరయ్యాడు. ఒక విధంగా అది కూడా మీ అమ్మకి సంతోషం కలిగించే విషయమే. అవును నాన్న, నవీన్ మన ఇంట్లో మనతో పాటు ఉంటే చాలా సందడిగా ఉంటుంది. నేను కూడా వాణ్ణి బాగా మిస్ అవుతున్నాను. అన్నయ్య వదిన వాళ్ళు కూడా మనతో పాటు ఉంటే అందరం కలిసి సంతోషంగా ఉండొచ్చు. అప్పుడు అమ్మ మనసులో ఏ చిన్న దిగులు ఉండదు. నిజమేనమ్మా, కానీ దినేష్ మనల్ని అర్థం చేసుకోవట్లేదు కదా. ఆ విషయంలో మనం ఏం చేయగలం చెప్పు? మరోసారి ప్రయత్నించి చూద్దాం నాన్న. అన్నయ్య పైకి ఎంత కోపంగా ఉన్నా తన మనసులో మీరంటే ప్రేమ గౌరవం చాలా ఉన్నాయి. అందుకే మీరు వెళ్ళి అన్నయ్యను ఒకసారి మళ్ళీ ఇంటికి రమ్మని అడగండి. నేను అడిగిన వెంటనే, నా మాట విని వెంటనే వాడు మన ఇంటికి వస్తాడన్న నమ్మకం లేదమ్మా. జరిగిన దానికి మన ఇద్దరం వెళ్ళి సారీ చెప్పాం, కానీ వాడు మన మాట కొంచెం కూడా వినలేదు. వాడు కష్టాలు పడకూడదని మన గెస్ట్ హౌస్లో ఉండమని చెప్పాం. అయినా అది నిరాకరించి ఒక చిన్న ఇంట్లోనే రెంటుకుంటున్నాడు. వాడికి జాబ్ రికమెండ్ చేసినా కూడా అది వద్దని, ఇంకెప్పుడు అలా రికమెండ్ చేయొద్దని గట్టిగా చెప్పాడు. మన మీద అంత కోపం ఉన్నవాడు ఇప్పుడు నేను వెళ్ళి పిలిస్తే వస్తాడనుకుంటున్నావమ్మా? రాడు. ఎందుకంటే వాడికి ఆత్మాభిమానంతో పాటు మొండితనం కూడా ఎక్కువే. వాడి మీద పడ్డ నిందని పోగొట్టి అసలు దోషిని పట్టుకోమన్నాడు, కానీ మనకి ఎటువంటి ఆధారము దొరకలేదు. ఇప్పుడు అక్కడికి వెళ్తే వాడు అదే అడుగుతాడు. దానికి నా దగ్గర సమాధానం లేదమ్మా. నేను వాడి దగ్గరికి వెళ్ళలేను. అయితే అన్నయ్యని అలాగే వదిలేద్దామంటారా నాన్న? అలా నేను అనట్లేదమ్మా, ఎలా ఒప్పించగలనని అడుగుతున్నాను. నేను సారీ చెప్తే వస్తాడనుకుంటే నేను 1000 సార్లైనా సారీ చెప్పడానికి రెడీగా ఉన్నానమ్మా. కానీ దానివల్ల ప్రయోజనం ఉండదని నాకు తెలుసు. మీ అన్నయ్య మనస్తత్వం నాకంటే మీకే బాగా తెలుసు. వాడంతటా వాడే రావాలి తప్ప మనం పిలిస్తే వస్తాడని మాత్రం నేను అనుకోవట్లేదమ్మా. ఆస్తిలో అన్నయ్య పేరు మీద కూడా వాటా రాశారు కదా నాన్న. అంత ఆస్తి తన పేరు మీద పెట్టి అన్నయ్య దూరంగా ఉంటుంటే మీకు బాధగా అనిపించట్లేదా? 23 సంవత్సరాల తర్వాత దగ్గరైన కొడుకు మళ్ళీ దూరమైతే ఏ తండ్రికైనా బాధ లేకుండా ఎలా ఉంటుంది చెప్పమ్మా? వాడింట్లోంచి వెళ్ళిపోయే రోజు వాడిని నేను సమర్థించలేదని నా మీద విపరీతమైన కోపంతో ఉన్నాడు. నన్ను చూసిన ప్రతిసారి అది గుర్తు చేసుకుని ఆవేశపడుతున్నాడు, బాధపడుతున్నాడు. అందుకే వాడి దగ్గరికి వెళ్ళి వాడిని బాధ పెట్టడం ఇష్టం లేదమ్మా. అందుకే నాలో నేనే బాధపడుతున్నాను. అది మీకెవరికి తెలీదు. సరే నాన్న, మీరు పిలవకండి. నేనే వెళ్ళి మరోసారి పిలుస్తాను. అన్నయ్యని ఎలాగైనా ఇంటికి వచ్చేలా ఒప్పించే ప్రయత్నం చేస్తాను. సరేనమ్మా, నీ ఇష్టం. నీ ప్రయత్నాన్ని నేను ఆపను. నా కొడుకు నా దగ్గరికి వస్తాడంటే అంతకంటే నాకు కావాల్సింది ఏముంది చెప్పు?
కనీసం చెల్లెలుగా నీ మాటైనా విని వాడు రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటాను. ఆస్తి కోసం ఎన్ని కలలు కన్నాం, ఎన్ని ఆశలు పెట్టుకున్నాం, ఎన్ని ప్లాన్స్ వేశాం, మొత్తం సర్వనాశనం అయిపోయాయి. ఇదిగో బావా, తీసుకో. ఏంట్రా ఇవి? నీ పేరు మీద మావయ్య గారు రాసిన ఆస్తి, నీ వాటాకి సంబంధించిన డాక్యుమెంట్స్ అవి. మరి నా వాటాకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవి? అక్క, నీ పేరు మీద ఏమీ రాయలేదు, మీ ఇద్దరికి కలిపే బావ పేరు మీద రాశారు. ఇదిగో, ఇవి నా వాటాకి సంబంధించిన డాక్యుమెంట్స్. డాక్యుమెంట్స్ ఇంత తొందరగా రెడీ చేయించాడా? అన్నీ రెడీ అయ్యాకే మనకి ఈ విషయం చెప్పినట్టున్నాడు. ఇందాకే లాయర్ ఆఫీస్ నుంచి ఎవడో వచ్చి ఈ డాక్యుమెంట్స్ ఇచ్చి వెళ్ళాడు. ఇలాంటి దిక్కుమాలిన విషయాల్లో మాత్రం ముసలోడు పక్కా ప్లానింగ్తో ఉంటాడు. కానీ ఇంటి కోడలికే ఆస్తి ఇవ్వాలని మాత్రం కొంచెం కూడా ఆలోచించడు. ఎలాగో ఆస్తి మొత్తం చేజిక్కించుకోలేకపోయాం. కనీసం నా వాటా కింద అయినా ఎంతో కొంత వస్తుందని ఆశపడ్డాను. అది కూడా లేకుండా చేశాడు. నేను ఊరుకోను. ఇప్పుడే వెళ్ళి నాకెందుకు ఆస్తి ఇవ్వలేదు అని మీ నాన్నని గట్టిగా నిలదీసి అడుగుతాను. ఆర్తి, ఆగు. ఇప్పుడు నువ్వు వెళ్ళి అడిగితే మనకి రాసిచ్చిన ఆస్తి కూడా వెనక్కి తీసుకుంటాడు. చచ్చినోడికి వచ్చిందే కట్నం అని సర్దుకో. అనవసరంగా వెళ్ళి గొడవ పెట్టుకోకు. అసలే మన టైం బాలేదు. బావకిచ్చినా నీకిచ్చినా ఒకటే కదా, ఇచ్చిందంతా సరిపెట్టుకోవచ్చు కదా. ఏంట్రా సరిపెట్టుకునేది? నష్టపోయిన వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. నీకే, నువ్వు బానే చెప్తావు. అయినా నీ పెళ్ళాం పేరు మీద ఏం రాయకుండా నీ పేరు మీద మాత్రమే రాశాడా ఆ కోదండరామయ్య? కన్న కూతురు కదా, దాని పేరు మీద రాయకుండా ఎందుకుంటాడు? రాశాడు. ఆ దినేష్ గారి పేరు మీద కూడా రాశాడు. అవునా? వాడు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాడు కదా, వాడికి వాటా ఎందుకు ఇచ్చాడు? మనం ప్లాన్ చేసి బయటికి వెళ్ళగొట్టాం కాబట్టి వాడి ఇంటికి దూరంగా ఉన్నాడు, కానీ వాళ్ళ మనసులకి దూరంగా లేడు. ఎంతైనా కొడుకు కదా, ప్రేమ లేకుండా ఉంటుందా? అందుకే రాశాడు. ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను మొదటి నుంచి మొత్తుకుంటున్నాను. నా మాట మీరు పట్టించుకోలేదు. ఇది చేస్తాం, అది చేస్తాం, పొడి చేస్తామని చివరికి ఆయన పడేసిన ముష్టి తీసుకొచ్చి చేతిలో పెట్టారు. ఇప్పుడు ఆస్తి తల ఒకరి దగ్గరికి కొంత కొంత వెళ్ళిపోయింది. మనం మొత్తం ఆస్తిని సొంతం చేసుకోవడం జరగని పని. మన ఆశకు నెరవేరదు. మనం అనుకున్నది ఎప్పటికీ జరగదు. చిచి, ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. ఆర్తి, ఫ్రస్ట్రేట్ అవ్వకు. ఇక మనం ఇక్కడున్నా ఏం చేయలేమని అర్థమైపోయింది కదా. మనకు వచ్చిన వాటాన్ని అమ్ముకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఏమంటావు? నేనేమంటాను? ఈ దరిద్రపు కొంపలో ఉండాలని నాకు కూడా లేదు. ఆస్తి మనకు దక్కుతుందన్న ఆశతోనే వీళ్లతో కలిసి ఇన్ని రోజులు ఉన్నాను. వీళ్ళని భరించాను. ఇంకా ఈ మొదనష్టపు మహాల్తో మనకేం పని? తొందరగా మన వాటా అమ్మేస్తే ఇక్కడి నుంచి బయటపడదాం. నాకు తెలిసిన లాయర్కి ఫోన్ చేస్తాను. అతను మన ఆస్తులను అమ్మే ఏర్పాట్లు చేసి పెడతాడు. సరే, వెంటనే ఆ పంచి. హలో సార్. ఎక్కడున్నారు లాయర్ గారు? నేను బంజారాహిల్ దగ్గర ఉన్నాను సార్. నాకు మీ హెల్ప్ కావాలి. చెప్పండి సార్. మీకు ఆల్రెడీ తెలుసు కదా, మా మావయ్య మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద ఆస్తి రాశారు. అవును సార్, విన్నాను. మా సీనియర్ లాయరే ఆ డాక్యుమెంటేషన్ అంతా చూసుకున్నారు. చాలా డిసప్పాయింట్ అయ్యాను. మీకు ఆస్తి మొత్తము రాలేదు, నాకు పర్సంటేజీ రాలేదు. అవన్నీ ఇప్పుడు ఎందుకులే గాని, నేను మా బావ మా వాటా కింద వచ్చిన ఆస్తిని అమ్మాలనుకుంటున్నాము. కొనేవాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. ఉన్నారు సార్. చెమల్లాన్ సేట్ అని నాకు బాగా క్లోజ్. మీరు నేను చెప్పిన అడ్రస్కి వచ్చేయండి. మిగతా విషయాలు అక్కడ మాట్లాడుకుందాం. అలాగే.
నాన్న చెప్పినట్టు అన్నయ్య నాన్ననే కాదు, నన్ను చూసి నా కోపం తెచ్చుకుంటాడు. నాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకపోవచ్చు. ముందు తనకి ఫోన్ చేసి మాట్లాడతాను. హలో, అన్నయ్య ఎలా ఉన్నావు? నేను ఎలా ఉంటే మీకెందుకు శ్రీవల్లి మేడం? ఏంటన్నయ్య అలా మాట్లాడతావు? ఇంకెలా మాట్లాడాలి? నా మీద నీకింకా కోపం పోలేదా? అది ఎప్పటికీ పోదు. నీ కోపంలో అర్థం ఉందన్నయ్య, కానీ ఆ రోజు ఇప్పుడెందుకు ఫోన్ చేశారో ఆ విషయం చెప్పండి మేడం. పరామర్శించడానికైతే ఫోన్ పెట్టేయండి, అంతేకాని నీ కోపంలో అర్థం ఉంది, ఆ రోజు పరిస్థితి వల్ల అలా జరిగింది అంటూ చెప్పిందే పదే పదే చెప్పకండి. అంటే అన్నయ్య, నాన్న ఆస్తిని మన కుటుంబ సభ్యుల అందరి పేరు మీద పెట్టారు. నీ పేరు మీద కూడా వాటా రాశారు. ఎవరిని అడిగి రాశారు? నేను రాయమని అడిగానా? నాకేం అవసరం లేదు, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను. కావాలంటే నా వాటా కూడా తమరే తీసుకోండి. అయినా తప్పు చేశానని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిన వాడి పేరు మీద ఆస్తి ఎందుకు రాశారో నాకేం అర్థం కావడం లేదు. ఓ, నలుగురు ఏమనుకుంటారో అని రాసుంటారనుకుంటా. లేదంటే ఇలా ఆస్తి రాస్తే నేను మారిపోయి ఇంటికి తిరిగి వస్తాననుకుంటున్నారా? అన్నయ్య, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నాన్న గురించి నీకు తెలీదా? తెలుసు, తెలుసు కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను. ఆస్తి రాసినంత మాత్రాన నా మీద పడ్డ నింద చెరిగిపోతుందని మీరు అనుకుంటే అది మీ అవివేకం మాత్రమే, అది తెలుసుకోండి. అది కాదన్నయ్య, జరిగింది మర్చిపోయి మమ్మల్ని క్షమించొచ్చు కదా. సారీ మేడం, మనసుకు తగిలిన గాయం అంత తేలిగ్గా నేను మర్చిపోలేను. మీరు చెప్పినంత ఈజీ కూడా కాదు మర్చిపోవడం. అవమానించి ఇంటి నుంచి బయటికి పంపించిన వారికి అవమానపడ్డవారు పడిన బాధ అంత ఈజీగా అర్థం కాదు. సరే అన్నయ్య, నీ పట్ల తప్పు చేసింది నేను కదా. నన్ను ద్వేషించినా పర్వాలేదు, కనీసం అమ్మా నాన్నల కోసమైనా నువ్వింటికి తిరిగి రావచ్చు కదా. అమ్మ నీ గురించి ఎంత బాధపడుతుందో తెలుసా? నువ్వు మాతో పాటు ఇంట్లో అందరితో కలిసి ఉంటే తను చాలా సంతోషిస్తుంది. చూడు, మీరున్న చోటికి నేను ఎప్పటికీ రాను. ఆ ఇంట్లోకి నేను మళ్ళీ అడుగు పెట్టేదే లేదు. ఎవరు ఎంత బాధపడినా సరే నేను ఈ విషయంలో నా నిర్ణయం మార్చుకోను. ఇంకెప్పుడు ఈ విషయం గురించి మాట్లాడడానికి నాకు ఫోన్ చేయకు. ఆపండి బాబు. బైక్ అడ్డంగా నిలబడ్డావేంటి? దినేష్ బాబు, మీతో ఒక విషయం మాట్లాడాలి. బండి పెట్టి కొంచెం పక్కకు రండి బాబు. సరే పద. చెప్పు, ఏం మాట్లాడాలి? ఇంతకుముందు నీకు శ్రీవల్లి ఫోన్ చేసిన విషయం, నిన్ను ఇంటికి రమ్మని అడిగిన విషయం నాకు తెలుసు. నేను రానన్నానని, నా నిర్ణయం మారదని కూడా తెలిసే ఉంటుంది కదా. నువ్వు ఆ విషయం గురించే మాట్లాడడానికి వచ్చుంటే మనం మాట్లాడడం అనవసరం. నా టైం వేస్ట్ చేయకుండా వెళ్ళు. నువ్వు ఇంటికి రానని అంత కఠినంగా అంటూ ఉంటే శ్రీవల్లి ఎంత బాధపడతా ఉండదో నీకు తెలుసా? అందరికీ తను బాధపడేదే తెలుస్తుంది, కానీ నేనెంత బాధపడుతున్నానో ఎవరికీ తెలీదు. ఇక నీ రాయబారాలు ఆపి బయలుదేరు. ఒక్క నిమిషం నేను చెప్పేది విను బాబు. తంగచ్చి ఆరోగ్యం కోసం, ఆ ఇంట్లో నువ్వు అవమానాలు పడకుండా ఉండటం కోసమే తన ఆ నిర్ణయం తీసుకుని తప్ప నీ మీద తనకి ఎటువంటి అభిప్రాయం లేదు. నువ్వంటే మీ చెల్లెలికి ప్రాణం. వయసులో పెద్దవాడవని నిన్నేమనకుండా వదిలేస్తున్నాను. మరోసారి శ్రీవల్లి అందుకు చేసింది, ఇందుకు చేసింది, ఈ కారణం చేత చేసిందని నా దగ్గరకు వస్తే మర్యాద ఉండదు, జాగ్రత్త.
నా మర్యాద సంగతి తర్వాత ముందు మీ మర్యాద కాపాడుకోండి. అసలు శ్రీవల్లి విషయంలో ఏం జరుగుతుందో మీకు తెలుసా? తన్ని రౌడీలు కిడ్నాప్ చేసిన విషయం తెలుసా? ఒక్క రోజంతా మీ చెల్లెలు రౌడీల దగ్గర బందీగా ఉన్న విషయం తెలుసా? ఏంటి, శ్రీవల్లిని కిడ్నాప్ చేశారా? అవును. తను నిజాయితీగా మీ కుటుంబం కోసం కష్టపడుతుంటే కొంతమంది కష్టాలు పాలు చేయాలని చూస్తున్నారు. మేం పరవాడ వెళ్ళినప్పుడు అసలు ఏం జరిగిందో తెలుసా? ఒక ఆడపిల్ల అయ్యుండి తనకి ఎలాంటి పరిస్థితులు వచ్చినా కంపెనీ బాధ్యతలు, ఇంటి బాధ్యతలు చూసుకుంటుంది. కానీ అన్నయ్య అయి ఉండి తనకు అండగా ఉండాల్సింది పోయి అపార్థం చేసుకొని ఎందుకు తన్ని దూరం పెడుతున్నావు? ఇదివరకు కూడా 23 ఏళ్ళు నువ్వు శ్రీవల్లిని తంగచ్చికి దూరం పెట్టావు. తర్వాత రియలైజ్ అయి వాళ్ళని ద్వేషించినందుకు బాధపడ్డావు. శ్రీవల్లి విషయంలో కూడా ఇప్పుడు అదే జరుగుతోంది. కొడుగ్గా నువ్వు చేయాల్సిన బాధ్యతలన్నీ తను నెరవేరుస్తోంది. అలాంటి చెల్లెలకి సహాయపడతావో ఇలా మూర్ఖుల్లా తన్ని ద్వేషిస్తూ ఉండిపోతావో ఆలోచించుకో. ఏంటి లాయర్ గారు, ప్రాపర్టీ అమ్మటానికి ఎవరు వస్తారని చెప్పారు, ఇంకా ఎవరూ రాలేదేంటి? తప్పకుండా వస్తారు సేట్జీ. నేను వాళ్ళ కోసమే చూస్తున్నాను. ఈ పాటికి ఇక్కడికి వచ్చేయాలి. బహుశా ట్రాఫిక్లో లేట్ అయ్యిందేమో. అడ్రస్ కరెక్ట్గానే ఇచ్చారా? మీ ఇంటి దగ్గరికి వచ్చే లొకేషన్ షేర్ చేశాను. ఎక్కడున్నారో ఫోన్ చేసి కనుక్కుంటాను, ఉండండి. అదిగో వచ్చేశారు. రండి సార్. నేను చెప్పాను కదా, చెమల్లాల్ అని ఈయనే. నమస్తే సేట్జీ. నమస్తే. నమస్తే. కూర్చోండి. లాయర్ గారు, నాకు మా బావకి ఆస్తి రాసిచ్చిన డాక్యుమెంట్ పేపర్స్ ఇదిగోండి. మాకు డబ్బు మొత్తం సింగిల్ పేమెంట్లో కావాలి. డాక్యుమెంట్స్ క్లియర్గా ఉంటే మీ డబ్బు సింగిల్ పేమెంట్లో ఇవ్వడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మా డాక్యుమెంట్స్ అస్సలు ప్రాబ్లం ఉండవండి. అవును, మా ప్రాపర్టీస్ కూడా ప్రెజెంట్ మార్కెట్లో ఎక్కువ రేట్ పలుకుతుంది. కాబట్టి ఆ రేటుకి తగ్గట్టుగానే ప్రైస్ కట్టండి. నేను ప్రాపర్టీస్ కొనటం, అమ్మటం లాంటి డీలింగ్స్ ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నానమ్మా. నాకు మార్కెట్ వాల్యూ తెలుసు. దానికి తగ్గట్టుగానే ఇస్తాను. ఇదిగో ఈ డాక్యుమెంట్ చూసి మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. ఆస్తి మనకి రాసిచ్చిన వెంటనే మనం అమ్ముకుంటామని ఆ కోదండరామయ్య అస్సలు ఊహించుండడు. అవునార్తి, రేపు ఈ విషయం తెలుసుకుని ముసలోడు షాక్ అవుతాడు. అవును, ఇంతకీ ఈ ప్రాపర్టీ మొత్తం అమ్మితే ఎంత వస్తుందంటావు? ఏమో, ఆయన చూస్తున్నారుగా. 2 నిమిషాలు ఆగు, అంతా తెలిసిపోతుంది. నా లెక్క ప్రకారం మనకు రాసిన ప్రాపర్టీ తక్కువలో తక్కువ 500 కోట్ల వరకు వస్తుంది. నాది కూడా అంతే వస్తుంది అనుకుంటా. ఆస్తి మొత్తం కొట్టేయాలనుకున్నాం, కానీ అది జరగలేదు. లేదంటే ఈరోజు 1000 కోట్లు మన దగ్గర ఉండేవి. అక్క, చేతికి అందిన దాన్ని చూసి ఆనందించకుండా మిస్ అయిపోయిన దాని గురించి బాధపడతావేంటి? ముందు ఈ వచ్చిన ఆస్తిని క్యాష్ చేసుకుందాం. కేశవ అనే పేరు మీద ఉన్న ప్రాపర్టీ వాల్యూ 470 కోట్లు ఉంటుంది. నా పేరు మీద ఉన్న ప్రాపర్టీకి ఎంత వస్తుంది సేట్జీ? నీ డాక్యుమెంట్స్ మీద ఉన్న ప్రాపర్టీ వాల్యూ 420 కోట్లు ఉంటుంది. చూసావా బావా, ఆ కోదండరామయ్య నాకన్నా నీకే ఎక్కువ ఆస్తి రాశాడు. నాకు అస్సలు రాయలేదు కదా. అక్క ప్లీజ్. సార్, మొత్తం 890 కోట్లు. అందులో నా కమిషన్ 2% మాత్రం మర్చిపోకండి. ఓకే సార్. డబ్బులు ఎలా ఇస్తారు? క్యాష్ ఇస్తారా, చెక్ ఇస్తారా? అది డిసైడ్ చేస్తే మేము సైన్ పెట్టేస్తాం. ఏంటి డబ్బులు ఇచ్చేది? ఈ ఆస్తి అమ్మటానికి మీ ఎవ్వరికీ రైట్స్ లేదు.
రైట్స్ లేకపోవడం ఏంటి? అది మాకు మా నాన్నగారు రాసిచ్చిన ఆస్తి. కాదని ఎవరు అన్నారు? ఈ ఆస్తిని మీరు జీవితాంతం అనుభవించవచ్చు. మీ పిల్లలు, మీ మనవళ్ళు తరతరాలు హ్యాపీగా అనుభవించవచ్చు. ఎప్పటికీ అమ్ముకోవడానికి కుదరదు. ఏంటి మీరనేది? అవునమ్మా, ఇది స్థిరాస్తి. ఈ ప్రాపర్టీ అమ్మటానికి ఎటువంటి హక్కు లేదని వీలునామాలో రాశారు. అసలు నేను ఈ డ్రైవర్ జాబ్ చేయను. ఏం చేస్తావు? నీ మాట వింటున్నాను కదా అని మరీ ఓవర్ చేస్తున్నావు. ఓవర్ చేయట్లేదు. నువ్వు చేసిన దానికి తగిన న్యాయం చేయాలని చూస్తున్నాను. ఒక డాక్టర్ని డ్రైవర్గా చేయటం న్యాయమా? నో, నేను దీనికి అస్సలు ఒప్పుకోను. ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే ఒక నిమిషం. ఎవరికి ఫోన్ చేస్తున్నావు? కమిషనర్ గారికి.